ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 8వ అధ్యాయం. నానాపక్షి నివారణం. ఇట్లా గుణవర్ధనుడనే ఆ బ్రాహ్మణుడు ఎన్నో విధాల వేడుకున్నా వజ్రమంతటి కఠినమైన నీ హృదయమే మేమాత్రం కరుగలేదు. చాలా కాలంగా ఘోరకృత్యాలను జంకు గొంకులు లేకుండా చేస్తుండటం వల్ల కరడుగట్టిన కాఠిన్యంతో జాలి అన్న మాట మందుకి కూడా లేకుండా నిర్దయంగా ఆ బ్రాహ్మణుడితో నీవిలాగన్నావు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవిలా ఎంత వేడుకుంటే మాత్రం ప్రయోజనమేముంది? చెవిటివాడి చెవిన శంఖం ఊదినట్లు నా దగ్గర నీ ఉపదేశాలేం పనికి వస్తాయి? త్రాగిన వాడికి తత్వోపదేశం చెవికెక్కుతుందా? ధనార్జనే ప్రధానమైన వాడికి తల్లి తండ్రి బంధువులు అన్న విచారం ఉండనట్లు కామాతరుణకు సిగ్గు లజ్జ మచ్చుకైనా లేనట్లు నా వద్ద కూడా నీవు ఊహించే జాలి దయా వంటి సుగుణములేమీ లేవు. అయినా చాలా కాలంగా పనిలేని నా చేతికి చిక్కావు, నిన్ను ఊరికే వదులుతానా అని పలుకుతూ, ఓ రాజా, దయాశూన్యుడవై కుడి చేత్తో ఖడ్గం తీసి వాని శిరస్సును ఖండించావు. ఇలా లెక్కలేనన్ని బ్రాహ్మణ హత్యలను నిస్సంకోచంగా చేశావు. ఇలా ఎంతో కాలం గడిచాక నీకు ముసలితనం కూడా వచ్చింది. శరీరంలో కఫము శ్లేష్మము వాతములు ఉద్రేకించి అటూ ఇటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నీ భార్య పుత్రులు సేవకులు అందరూ నిన్ను నిరాదరణతో త్రోసివైచారు. ఎవరూ లేని ఏకాకివై ఒక రహస్య స్నేహితుడిని చేరబిలిచి అక్రమంగా సంపాదించిన నీ ధనాన్నంతటిని దాన ధర్మములు చేయవలనని సంకల్పించి ఆ అరణ్యంలో బ్రాహ్మణులందరినీ పిలిచి వారికి దానములు ఇవ్వబోగా పతితుడవైన నీ వద్ద దానం పట్టి తమ పుణ్యాన్ని నశింపచేసుకోలేమని నిరాకరించారు. అంతేకాదు, మహాపాపివైన నీ వంటి వాడితో సంభాషించటం కూడా ఎంతో దోషమని దాని నివారణకై సచేల స్నానం చేసి అఘమర్షణ మంత్రాలను పవమాన సూక్తమును జపించి వెడలిపోయారు. ఈ సంఘటనతో నీకు పశ్చాత్తాపం కలిగింది. నీ దగ్గర అన్యాయంగా ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చు చేసేసి మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. అప్పుడు ఆ అరణ్యంలో ఉన్న ఒక జీర్ణ దేవాలయాన్ని బాగు చేయాలన్న ఆలోచన కలిగింది. అప్పుడు కొందరు విప్రులు నీకిలా సలహా ఇచ్చారు. ఓయి, అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో ఒక గణేశుని మూర్తి ఉన్నది. నీవు సకలాంగ సుందరంగా ఆ ఆలయాన్ని నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకోవటమే నీకు తగిన పని. అప్పుడు నీవు వారి మాట విని 4 తోరణాలతోనూ 4 ద్వారాలతోనూ అనేక స్తంభాలతో వేదికలతో విలసిల్లే దివ్యమైన గణేశ మందిరాన్ని ముత్యాలు పగడాలతో తాపబడిన వాకిళ్లతోనూ నానా రకాల ఫలవృక్షాలతో నిండి ఉన్న దానిని నిర్మించి అందులో 4 దిక్కులలోనూ నీటి వసతికని దిగుడు బావులను సదుపాయంగా త్రవ్వించి ఒక బ్రహ్మాండమైన గణేశ దేవాలయాన్ని కట్టించి నీవు ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చు చేశావు. నీవు ఆర్జించిన దానిలో కొంత ధనాన్ని నీ భార్యాపుత్రులు సేవకులు మోసంతో హరించిన వారు. అనంతరం కొద్ది కాలానికి నీవు మరణించావు. అప్పుడు యమదూతలు నిన్ను తమ పాశాలతో బంధించి కొరడాలతో కొడుతూ ముళ్లతో గుచ్చుతూ సూదులతో వంటిరాళ్లపై పడదోస్తూ ఘోరమైన మహా నరకాలలో పడద్రోశారు. అలా యమదూతలతో హింసింపబడుతూ యముడి సన్నిధికి వెళ్ళగా యముడిలా నిన్ను ప్రశ్నించాడు. ఓరి, నీవు ముందుగా చేసిన పాపాన్ని అనుభవిస్తావా లేక పుణ్యాన్ని అనుభవిస్తావో చెప్పు అనగా నీవు ముందుగా పుణ్యాన్నే అనుభవిస్తానన్నావు. అప్పుడు నీవు జీర్ణమైన గణేశ దేవాలయాన్ని ఉద్ధరించిన నీ పుణ్య విశేషం చేత చంద్రుడి వంటి శరీర కాంతితో భయంకర సోమకాంత మహారాజుగా పుట్టావు.
అలా నీ పుణ్యఫలం అంతా ఖర్చు అయిపోయినాక పాపఫలం వల్ల నీకు కుష్టి వ్యాధి సంభవించింది అని భృగు మహర్షి సోమకాంత మహారాజుతో అతని పూర్వజన్మ వృత్తాంతం చెబుతుండగా, ఓ మహర్షులారా, ఆ మహారాజుకు హృదయంలో ఇదంతా నిజమా అన్న సంశయం కలిగింది. వేద శాస్త్రాలలో నిధి వంటి వాడు, త్రికాలవేది అయినటువంటి ఆ మహానీయుని వాక్కులను సంశయించిన దోషానికి వెంటనే ఆ ఋషి శరీరంలోంచి ఒక పక్షుల గుంపు వెలువడి ఆ సోమకాంతరాజు యొక్క శరీరాన్ని ఖండ ఖండాలుగా పొడుచుకు తినసాగాయి అంటూ సూత మహర్షి అక్కడి మహర్షులతో కథాగమనాన్ని ఇలా కొనసాగించాడు. ఆ బాధకు తట్టుకొనలేని సోమకాంత మహారాజు భరించరేని భరించరాని బాధతో వలవలా ఏడుస్తూ తనను రక్షించుమంటూ ఆ భృగు మహర్షిని శరణు వేడి దీనంగా ఇలా ప్రార్థించాడు. ఓ మహాత్మా, ఎంతో క్రూర స్వభావం గల మృగాలు సైతం తమ దుష్టత్వాన్ని వీడి మీ ఆశ్రమంలో ఎంతో స్నేహంగా వెలుగుతున్నాయి కదా. అటువంటి పావనమైన ఈ ఆశ్రమంలోనే మీ సమక్షంలోనే ఈ పక్షుల గుంపులు ఇలా నన్ను బాధిస్తున్నాయి ఎందుకనో. ఇవి నన్ను పొడిచి పొడిచి మరీ చంపుతున్నాయి. నీ పావన చరణాలను ఆశ్రయించి శరణు వేడిన వాడిని, పైగా దీనుడను కనుక నీవు నాపై దయతో అభయాన్ని ప్రసాదించి కాచి రక్షించు అంటూ వేడుకున్నాడు. అప్పుడు ఆ తరువాత జరిగిన కథావృత్తాంతాన్ని సూతుల వారు ఇలా తెలియజేశారు. ఇలా ఆ సోమకాంత మహారాజు దీనుడై ప్రార్థించగా భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు. ఓ రాజా, నీవు నా వాక్యాలను సంశయించడం వలన ఇటువంటి ఆపద కలిగింది. దీనికి ప్రతిక్రియ చేస్తాను. నీ ఒక క్షణకాలం ఊరుకో అని ఆ మహర్షి ఒక హుంకారం చేయగానే ఆ పక్షుల గుంపులన్నీ అంతర్ధానమైపోయినాయి అంటూ సూతుడు చెప్పాడు. ఆ కరుణాభరితమైన మహర్షి చర్యకు సోమకాంత మహారాజు, ఆయన భార్య అయిన సుధర్మ ఎంతో సంతోషించారు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనాఖండంలోని నానాపక్షి నివారణం అనే 8వ అధ్యాయం సంపూర్ణం. జై గణేష్ మహారాజుకి జై.